హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూడండి, మునక్కాయలు ఎక్కువ ఉంటాయి కదా, ఏమన్నా వాడిపోయినట్లు ఉంటే అవి తీసి బాగా కడిగి శుభ్రంగా ఉడకబెట్టి రసం తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మోడీ చపాతి చేసుకుంటాడు కదా, ఈ రసంతో ఇట్లా మునక్కాయలు ఉడకబెట్టి చపాతి మోడీ చేస్తాడండి. ఎంత బాగా చేస్తాడో ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మునక్కాయలు తీసుకొని నేను ఇట్లా ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని ఇలా బాగా మెత్తగా విసికి ఇట్లా స్మాష్ చేసి చూడండి, ఇట్లా విసుకది మొత్తం పిప్పి పిప్పి అవుతుంది. బాగా మెత్తగా ఉడికినాయంటే ఇలా అయిపోతుంది. ఇలా చేసి బాగా మంచిగా, చాలా మంచిది కదండి మునగకాయలు, మునగాకు అన్నీ మంచివి. ఎందుకు వదిలిపెట్టేస్తాము, ఏదో ఒక రూపంలో తింటూనే ఉంటాం కదా, అందుకు నేను ఇలా చేస్తున్నాను. దీన్ని ఒక గంటైనా మనం చపాతీ పిండికి వాటర్ తీసుకుంటాం కదా, దాని బదులు ఇవి తీసుకొని నీళ్ళు తడిపి చేస్తే బాగుంటుంది. దీన్ని చూడండి ఒకసారి, నేనైతే చేసినాను, చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది చూడండి, నేను ఇన్ని కాయలకు ఇదో ఇంత ఉడకబెట్టినాక ఇంత అయింది. దీన్ని ఏదో వడగట్టి తీస్తున్నా. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇంకా ఇట్లా బాగా పిస్తా ఉంటే ఇది మంచిగా వస్తుంది అనమాట. మనం పిప్పి కదా నమిలేస్తాం చూడు మునక్కాయనట్లా. దీన్ని వడగట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ఎన్ని రోజులైనా ఉంటుంది. మనకు ఏదైనా తక్కువ రసం కావాలనుకోండి, ఎవరైనా వచ్చిన అర్జెంటు కూరగాయలు ఏం లేకుంటే కూడా ఇది కొంచెం తీసి చింతపండు వేసి రసం పెట్టినామంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడుకి చేసి ఇచ్చినామంటే, మునక్కాయ లేకపోయిననుకో వెజిటేబుల్ బిర్యానీ చేసినామనుకో, ఇది ఒక గంటనో 2 గంటల దాంట్లో వేసినామనుకో చాలా బాగుంటుందండి. కూరగాయలతో బిర్యానీ చేసుకుంటే చూడండి ఇలా. ఎందుకంటే వడగట్టేది అంత పుల్లలు ఏమన్నా ఉంటే వస్తుంది కదా, అందుకోసమని వడగడుతున్నా. మాకు చెట్టు ఉంది కదా, అందుకు మొన్న తెంచింటే అన్నీ సన్నవి ఉన్నాయండి. సన్నవి ఉంటే ఏం చేయాలి, ఇంకా అన్నీ కొంచెం బయట పెట్టిపోయినాం, గద్దాలు పోతే వాడిపోయినాయి. దానిలోనే ఇంకా దీంట్లో వడగడతాను చిన్న గిన్నెల. ఇది కింద పడిపోతుంది స్టాండర్, మళ్ళీ దాన్ని కూడా వడగట్టాలి. చూడండి, ఎందుకండి ఇలా పిప్పి గింజలు ఏమన్నా ఉన్నా కూడా వెత్తగా ఉడికిపోతాయి కదా, బాగా వేసుకోవచ్చు. ఇంకా దీన్ని పాడేయచ్చు. చూడండి, నచ్చితే చేసుకోండి. ఇలా దొరకని వాళ్ళు, మునక్కాయలు దొరకని వాళ్ళు తెచ్చుకొని ఇలా నిల్వ చేసుకోండి, బాగుంటుంది. నిజంగా అంటే బాగుంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత జ్యూస్ వచ్చిందండి, ఇన్ని మునక్కాయలకు ఇంత జ్యూస్ వచ్చింది కదా. నచ్చితే చేసుకోండి. చిన్న వీడియోలు కూడా పెట్టినాను, ఎందుకంటే అది సరిగా చెప్పలేదేమో అని చెప్పేసి నేను మళ్ళీ ఒక వీడియో తీస్తున్నానండి. ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఏం లేదండి, ఎట్లా చపాతి చేసుకుంటారు, దాంట్లోకి వాటర్ బదులు ఇది తీసుకొని తడిపి మోడీ ఎలాగా చేస్తాడండి, మునక్కాయలతో గుజ్జు తీసి చపాతి చేసుకుంటాడు కదా. చూసినారో లేదో, చూసింటారులేండి మ్యాక్సిమం. ఒక అక్క కూడా, శైలేజ్ అక్క కూడా ఇలాగ చేసి స్టోర్ చేసి పెట్టుకోయింది. నేను చూద్దాం ఎలా ఉంటుందని చూసి తీసినాను, కానీ బాగా వచ్చిందండి రసము. ఇంకో వీడియోలో చపాతి చేసి చూపిస్తాను. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.